బంధుమిత్రులందరికీ నామస్మరణ సిరీస్కి స్వాగతం. ఇవాళ రాధాష్టమి, అంటే రాధాదేవి జన్మించిన రోజన్నమాట. రాధా అంటే ఎవరు? హరిం ఏకరసం, హరి యొక్క కేవల జాయ్, కేవల ఆహ్లాద రూపిణి అన్నమాట. స్వామి యొక్క ప్రేమతత్వమే రాధా అనే రూపం తీసుకుంది కాబట్టి ఆ రాధాదేవిని తలుచుకుందాం మనం ఇప్పుడు. రాధావదన విలోకన వికసిత, రాధావదన విలోకన వికసిత, వివిధ వికార విభంగం, జలనిధిమివ విదుమండల దర్శన, తరలితతుంగతరంగం, హరిమేకరసం, 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 హరిమేకరసం. ఎలా అయితే నిండు చందమామని అంటే పౌర్ణమి వేళల్లో సముద్రం యొక్క తరంగాలు ఉప్పొంగుతుంటాయో, అలా రాధాదేవి ముఖం చూసినప్పుడు కృష్ణుని యొక్క ఫీలింగ్స్ అలా ఉన్నాయంట. అంత సంతోషభరితంగా అతనికి అనిపిస్తుంది ఆమె అని చెప్తున్నారు. ఈమె హరిం ఏకరసం, కృష్ణుని యొక్క జాయ్ఫుల్నెస్. తరల దృగంచల వలన మనోహర, వదన జనితరతిరాగం, స్ఫుటకమలోదర కేలిత కంజన, యుగమివ శారది తటాకం, హరిమేకరసం, 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 హరిమేకరసం. స్వామి యొక్క కళ్ళు చాలా రెడ్డిష్గా అయ్యి, స్వామి యొక్క ఫేస్ చాలా ఉజ్వలోపేతంగా మనోహర వదనంగా తయారయ్యి ఒక రతిరాగాన్ని ప్రేరేపిస్తున్నట్లు ఉన్నాయంట. సమ్ బ్యూటిఫుల్ ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేసేలాగా స్వామి యొక్క ఫేస్ ఉందంట. ఎలా అయితే అప్పుడే వికసిస్తున్న పువ్వు చుట్టూ ఒక బర్డ్ ఎలా ఉల్లాసంగా తిరుగుతుందో, అలా యమునా నది తటాకం దగ్గర, తీరం దగ్గర స్వామి ఇలా అమ్మవారి పక్కన, రాధమ్మ పక్కన కూర్చొని చూస్తూ ఉన్నారని చెప్తున్నాడు జయదేవ్ కవి. వదన కమల పరిశీలన, మిలిత మిహిర సమకుండల శోభం, స్మిత రుచి రుచిరసముల్లసితాదర, పల్లవకృతరతిలోభం, హరిమేకరసం, హరిమేకరసం. అది ఫుల్ మూన్ డే కదా, ఆ చంద్రకిరణాలు స్వామి యొక్క కుండలం, కమ్మలు ఉంటాయి కదా, కమ్మల లోపల నుంచి స్వామి యొక్క పెదవుల మీద పడుతూ తన ఫేస్ ఉజ్వలంగా తామరపు ముఖంలా విచ్చుకొని ఎలా అందంగా ఉందంటే, కుండలాల కాంతి ఎలా విరజిమ్ముతుందంటే, అలా జెంటిల్గా స్వామి నవ్వుతూ, సముల్లసిత అదర అంటే లైట్గా నవ్వుతున్నాడు, అట్రాక్టివ్గా లైట్గా నవ్వుతున్నాడు. అది చూడ్డానికి ఎలా ఉందంటే, ఏదేనికో ఆరాటం పడుతుంది. ఒక లేత లత అంటారు కదా, లేత తీగ అల్లుకుపోవడానికి ఎలా అయితే ఆత్రంగా దాని యొక్క మూమెంట్ జరుపుతుందో, అలా
లేతగా ఉన్నాయంట, అవన్నీ చాలా జెంటిల్గా ఉన్నాయంట. జయదేవుడి యొక్క కవిత్వం అండి ఇది. శశికిరణాచురితోదర జలధర సుందర కుసుమ సుకేశం తిమిరోదిత విదుమండల నిర్మల మలయజ తిలక నివేశం హరిమేకరసం హరిమేకరసం మలయజ తిలక నివేశం. స్వామివారి యొక్క నుదుటి మీద ధరించినటువంటి ఆ తిలకం ఉంది కదండి, ఆ ప్యూర్ శాండల్, ఆ తులసి గంధంతో పెట్టుకున్నటువంటి ఆ తిలకము స్మెల్ ఎలా వస్తుందంటే మన యొక్క డిస్ట్రెస్సింగ్ ఏవైతే స్ట్రెస్ ఉన్నాయో, డార్క్ థాట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని దూరం చేసే విధంగా ఆ స్మెల్ వస్తుందన్నమాట. అంత స్మెల్ వస్తుందంటే స్వామి చాలా దగ్గరకు వచ్చాడని అర్థం. అంటే ఊహించుకోండి 3D ఇమేజ్ని, రాధాదేవి పక్కన కృష్ణయ్య నిల్చొని అంత దగ్గరలో స్మెల్ వచ్చి అంత దగ్గరలో ఉన్నాడు అని అంటే అమ్మవారు కొంచెం డౌన్లో ఉంటుంది, స్వామివారి యొక్క ఫేస్ కొంచెం పైన ఉంటుంది కదా. స్వామి యొక్క ఫేస్, ఆ మూన్ లైక్ రేస్ ఉన్నాయి కదా, ఆ నీడ ఎలా పడుతుందంటే అమ్మవారి మీద ఒక జలధర సుందర కుసుమ సుకేశం. జలధర అంటే వీటి క్లౌడ్స్, ఎలా అయితే ఫుల్ వాటర్తో నిండిన మబ్బులు ఉంటాయో ఆ మబ్బులు ఎలా ఉంటాయి, థిక్ కలర్లో ఉంటాయి. ఆ థిక్ కలర్లో దట్టమైనటువంటి మబ్బులు అలా పైకొస్తే మన మీద ఒక రకమైన చల్లటి నీడ పడుతుంది చూసారా. అలా ఈ టాప్ యాంగిల్లో నుంచి చూస్తున్నటువంటి అమ్మవారికి స్వామి యొక్క ఫేస్ అలా పైకొస్తే అలా ఉందంట విత్ స్మెల్. చూసారండి ఎంత 3D పిక్చర్ ఇస్తున్నారో జయదేవుడు ఇక్కడ. ఎంత తపస్సు, ఎంత ధ్యానంలోకి వెళ్ళి దర్శించుంటే చెప్తారండి మనకి ఈ విషయాన్ని. విపుల పులక భరదంతురితం రతికేలికలాభిరధీరం మణిగణ కిరణ సమూహ సముజ్వల భూషణ సుభగ శరీరం హరిమేకరసం హరిమేకరసం. స్వామి అలా దగ్గరలో నిల్చొని మాట్లాడుతుంటే తన యొక్క ఫ్లాలెస్ రో ఆఫ్ టీత్ అంటే చక్కటి పళ్ళ వరస చాలా ప్లీజింగ్గా ఉందన్నమాట. మణిగణ కిరణం అంటే చాలా ఆభరణాలు ధరించినాడు కదా, ఆ కిరణాల సమూహం అంతా సముజ్వల భూషణ ఎలా ఉందంటే ఆ యొక్క రిఫ్లెక్షన్ మొత్తం రాధాదేవి ఆర్నమెంట్స్ రిఫ్లెక్షన్ మొత్తం రాధాదేవి బాడీ మీద పడుతూ తన యొక్క ఆస్పీషియస్ తన దివ్యమైన శరీరం మీద పడుతూ చాలా ఎన్హాన్స్ అవుతుందన్నమాట. అమ్మవారు ఇంకా మెరిసిపోతుందన్నమాట. శ్రీ జయదేవ భనిత విభవా ద్విగుణీకృత భూషణ భారం భూషణ భారం ప్రణమత హృది వినిదాయ హరిం సుచిరం సుకృతోదయ సారం సుచిరం సుకృతోదయ సారం హరిమేకరసం 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 హరిమేకరసం. ఇలా చాలా ఆభరణాలు ధరించినటువంటి
కృష్ణుడు కృష్ణుడు ఎదురుగా ఉండే రాధమ్మ వాళ్ళిద్దరి మధ్య జరిగే ప్రణయం, ఆ కంపాషన్ అది ఎలా జరుగుతుంది ఆ యమునా నది తీరంలో, ఆ వెన్నెల రాత్రిలో, కదంబ వృక్షాల మధ్య మనకి పెయింటింగ్స్ ఉంటాయి కదండి. ఆ యొక్క పెయింటింగ్స్ని చూస్తూ చాలా లోపలికి వెళ్ళిపోయి మనమే అబ్జర్వ్ చేస్తున్నామా అన్నట్టుగా చాలా దయతో, కరుణతో కూడుకున్నది స్వామి యొక్క హృదయము. మీరందరూ కూడా ప్రణమత హృది వినిదాయ, మీరందరూ కూడా ప్రణతులు కండి, సరెండర్ అవ్వండి కృష్ణ ప్రేమకి. కృష్ణ యొక్క ఈ సముద్రంలో మునగండి అని జయదేవుడు ఈ కీర్తన ద్వారా చెప్తున్నాడండి. మీరందరూ జయదేవుని అష్టపది గురించి వినే ఉంటారు. సమ్ మూవీస్ వల్ల నాగేశ్వరరావు గారు నటించినటువంటి జయదేవ అష్టపది మూవీ కూడా, జయదేవుడు అనే మూవీ కూడా చూసే ఉంటారు. చాలా పాత సినిమా. సో అది చూడండి. అసలు జయదేవుడు ఎవరు, తను ఎలా రాధాదేవికి ఊపిరి పోసేలాగా భక్తి పలు రకాలండి. స్వామితో ఇంటిమసీ చాలా రకాలుగా ఉంటుంది. ఒకరు నా బిడ్డే అని వాత్సల్యంతో ఉన్నారు, వాళ్ళు యశోద. నన్ను చంపేస్తాడనే భయంతో కంసుడు. అరే శిశుపాలుడేమో ద్వేషంతో, మా బావ నా ఫ్రెండ్ అంటూ అర్జునుడు. ఇలా రకరకాల ఎమోషన్స్తో రకరకాల మంది స్వామిని పట్టుకున్నారు. గోపికలు మాత్రం కృష్ణయ్య తనవాడే, కృష్ణను పొందటానికే నేను ఈ జన్మనెత్తాను అనే ఉద్దేశంతో గోపికలు స్వామిని పట్టుకున్నారు. ఏ రకంగా ఎవరు ఏ రకంగా పూతనెలా వచ్చిందండి. లాస్ట్కి ఏమైంది? అలా ఏ ఉద్దేశంతో అయినా కానీ స్వామితో దగ్గరికి రీచ్ అయ్యామంటే స్వామి యొక్క అనంత కరుణా సముద్రంలో మనము ఓలలాడాల్సిందే. ఈ ఎక్స్ప్రెషన్ ఆఫ్ జాయ్ ఉంది చూసారు, అంటే ఈ ఆనందం. కృష్ణుడు దగ్గరికి రాగానే ఒక ఆవు పరవశించిపోయే, లేగ దూడ పరవశించిపోయే ఆనందం ఉంది కదా, ఆ ఆనందానికి రూపమిస్తే దానినే రాధ అంటారు. నిరంతరమైన ప్రేమ ధారని రాధ అంటారు. మనకి ఏదైనా సరే ఒక స్టోరీ లాగా చెప్తే గుర్తుండేదానికి, తత్వంలాగా చెప్తే గుర్తుండేదానికి చాలా తేడా ఉంది. ఇలా వెంటనే మనలో ఉన్న మలినము ఫస్ట్ ఎరేజ్ అవ్వాలి. అప్పుడు మాత్రమే రాధ యొక్క ప్యూరిటీ ఆఫ్ లవ్ అనేది మనకి క్లియర్ కట్గా అర్థమవుతుంది. తెలిసి తెలియని వాళ్ళు ఈ జయదేవ కీర్తనలని చాలా రొమాంటిక్ సాంగ్స్ లాగా అంతవరకు మాత్రమే పరిగణించారు. కానీ లోపలికి దిగి తెలుసుకున్నట్టయితే ఇది కృష్ణతత్వం. ఒక మంచి ధూప్ స్టిక్ రెడీ అవ్వాలనుకోండి, ఆరోగ్యకరమైన సువాసనలు వెదజల్లే ధూప్ స్టిక్ మనం దేవుడి దగ్గర పెట్టాలనుకున్నాం. అది ఎలా తయారవుతుంది? ఫస్ట్ ఆవు పేడ తీసుకోవాలి, అది పచ్చిగా ఉంటుంది కదా, దాన్ని ఎండబెట్టాలి. దానికి కొంచెం సుగంధాలు కలిపేటువంటి శాండిల్వుడ్, పన్నీర్ రోసెస్, ఏదో ఫ్లేవర్ని బట్టి ఒకటి ఫ్లేవర్ యాడ్ చేసి ఎండబెట్టి దానికి షేప్ చేసి ప్యాక్ చేసి మన దగ్గరికి తీసుకొస్తే దానిని ముట్టించాలి. అప్పుడు మాత్రమే నీకు ఆ ధూప్ స్టిక్ యొక్క వాసనని, ఆ యొక్క ఆరోగ్యాన్ని నువ్వు స్వీకరించగలవు. చూసారా ఎంత పెద్ద ప్రాసెస్ ఉందో. పుట్టం పెట్టిన బంగారం అంటారు. చక్కటి నీకు ఆభరణాలు కావాలి, బంగారాన్ని అచ్చుగా వేసుకోలేంగా, ఎంత బిస్కెట్ క్యూట్గా ఉన్నా కానీ ఆ బిస్కెట్ నీకు పనికిరాదు వేసుకోవడానికి. దాన్ని పుట్టం పెట్టాలి, అలా వంచాలి, ఇలా వంచాలి అంటే మైండ్కి చాలా పని చెప్పాలి. అరే ఏంటి రాధా, ఏంటి ఇలా ఎందుకు చెప్పారు, అలా ఎందుకు, చాలా ఆలోచించి డెప్త్కి వెళ్ళి మీనింగ్ తెలుసుకున్నప్పుడు మాత్రమే నీవు రాధ అనే తత్వం ఏంటి, రాసలీల అనే పదానికి అర్థం ఏమిటి అనేదాన్ని తెలుసుకోగలరన్నమాట. మామూలు ప్రేమికుల వీళ్ళు అన్న దృష్టితో మనం చూసామో మాయలో పడినట్టే.
వీళ్ళు గోలోకం అని వైకుంఠం ఎలాగో గోలోకం ఒకటి ఉంది. గోలోక్ ధామ్కి జై అంటాం కదా మనం ఇస్కాన్కి వెళ్ళినప్పుడు. గోలోకంలో ఉన్నటువంటి రాధాకృష్ణులు వీరు అవతారం కోసం క్రిందకి వచ్చారు. మళ్ళీ ఇక్కడ ఎలా ఒకటయ్యారు అన్న విషయాన్ని చెప్పడం కోసమే, వారి యొక్క ఇంటిమసీ ఎలా ఉంది అని చెప్పడం కోసం జయదేవుడు రచించిన ఈ పాటల్ని చక్కగా వినండి. ఇది వన్ ఆఫ్ ద సాంగ్. ఇంకా చాలా సాంగ్స్ ఉన్నాయండి మనకి ఫేమస్గా. నేను ఫస్ట్ విన్న పదం ఏంటంటే, రమ్యకృష్ణ వెంకటేష్ మూవీ ఏంటో అది నాకు తెలీదు. ధీర సమీరే యమునా తీరే వసతి వనే వనమాలి అంటారు కదా. అప్పుడు చిన్నప్పుడే నాకు ఆ పదం చాలా నచ్చేది. ధీర సమీరే ఏమిటో దాని అర్థం ఏమిటో అనుకునేదాన్ని. ఆ ధీర సమీరే సాంగ్ అని కొట్టండి, ఎంత చక్కగా ఉంటుందో ఆ పాట, చాలా బాగుంటుంది. మనము ఎప్పుడైనా చెప్పుకోవాలనిపిస్తే ఆ సాంగ్ని, దాని మీనింగ్ కూడా చెప్పుకుందాం. మీ అందరికీ రాధాష్టమి శుభాకాంక్షలు. మనం కూడా రాధాదేవి కృపకు పాత్రులు కావాలని ఈ రాధాష్టమి రోజున ప్రార్థిద్దాం. రాధే రాధే మయ్యా.